హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ డైటీషియన్ ప్రియాంక ఫ్రమ్ నిధీస్ హెల్త్ లైన్ ఛానల్. సో ఇప్పుడు మనం మన ఇంట్లో తరచుగా వాడే మిరియాలు అనేవి కల్తీ అయినాయా లేదా అనేది తెలుసుకుందామండి. చక్కగా ఇలా ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో వాటర్ తీసుకుని దాంట్లో మిరియాలు అనేవి యాడ్ చేద్దాం. చూసారు కదండి, హాఫ్ ఆఫ్ ద మిరియాలు కిందకు వచ్చేస్తే మిగతా సగం పైన వాటర్లో తేలాడుతున్నాయి, అంటే తేలిపోతూ ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే కింద సెటిల్ అయిపోయిన మిరియాలన్నీ కూడా అడల్టరేట్ కానివి, అంటే కల్తీ కానివి. పైన తేలుతూ ఉన్నాయి కదా, ఈ మిరియాలన్నీ కూడా కల్తీ మిరియాలండి. అసలు మిరియాలు అనేవి కల్తీ ఎలా చేస్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మిరియాలు దాంతోపాటు పప్పాయ గింజలు రెండు కూడా చూడటానికి సేమ్గా కనిపిస్తూ ఉంటాయి మనకి. సో ఈ పప్పాయలో ఉండే గింజలన్నీ తీసి చక్కగా ఎండపెట్టేస్తే అవి మనకి ఏమంటారు, మిరియాల్లాగా కనిపిస్తాయి అన్నమాట. సో ఈ పప్పాయ గింజల్ని తీసుకొచ్చేసి మిరియాల్లో కలిపేసి అడల్టరేట్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇవి తినడం మూలన మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం మన ఇంట్లో వాడే జీలకర్ర అనేది కల్తీ అయ్యిందా లేదా అనేది ఇంట్లోనే ఒక చిన్న టెస్ట్ చేసి తెలుసుకుందామండి. చక్కగా ఇదిగోండి జీలకర్ర తీసుకుంటున్నాను. ఇలా చేతిలో వేసుకుని ఒక 2 minutes పాటు ఇలా బాగా రబ్ చేస్తూ ఉండాలండి. 2 minutes రబ్ చేద్దాం. సో 2 minutes తర్వాత జీలకర్ర వదిలేసి చూసారా, హ్యాండ్లో ఎక్కడ కలర్ అనేది మారలేదు, అంటే ఈ జీలకర్ర అనేది కల్తీ అవ్వలేదు. సో శాంపిల్ 2 కూడా చేద్దాము. ఇదిగోండి, దీనికి కూడా చక్కగా ఒక స్పూన్ నిండా జీలకర్ర తీసుకున్నాను. సో హ్యాండ్లో వేసుకుంటున్నాను. ఇది కూడా ఒక 2 minutes బాగా రబ్ చేద్దాము. సో ఈ జీలకర్ర అనేది కల్తీ అసలు మనం ఎందుకు వాడతామంటే డైజెషన్ బాగా ఉండడానికి, ప్రాపర్గా తిన్న ఫుడ్ అనేది మనకి అరుగుదల అవ్వడానికి మనం ఎక్కువ వాడుతూ ఉంటాం కదా. బట్ మనం కల్తీ అయిన జీలకర్ర అనేది ఎక్కువగా తినడం మూలన మనకి ఈ వాంతులని, విరోచనాలని, ఫుడ్ పాయిజనింగ్ అని, స్టమక్ అప్సెట్ అవ్వడం అని, కడుపు నొప్పి అని, ఇటువంటివన్నీ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో తీస్తాం కదండి, ఇక్కడ మీరు చూసినట్టయితే కొంతవరకు మాకు మన బ్లాక్ కలర్ అనేది కనిపిస్తూ ఉంది. ఇదిగోండి, బ్లాక్ కలర్ అనేది కనిపిస్తూ ఉంది కదా. సో దీని అర్థం ఏంటంటే ఈ జీలకర్ర అనేది మనకి అడల్టరేట్ అయ్యింది అని అర్థం అనమాట. సో బీ అవేర్ ఆఫ్ ఇట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. సో ప్రీవియస్ వీడియోస్ అన్నీ చాలా సక్సెస్ అయినాయండి, అడల్టరేషన్ మీద చేసినవి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ ఇలాంటి ఇంకెన్నో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు రావాలి అని మీరు అనుకున్నట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా. నమస్తే.